హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు హౌ ఐ మేనేజ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ అన్నది ఈరోజు లైట్గా షేర్ చేస్తున్నాను. నిన్న రాత్రే నేను రాజ్మా నానేసి ఉంచాను అనమాట. మన ఎవ్రీడే డైట్లోని కొద్దిగా ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అట్లీస్ట్ వీక్ 1-2 సార్లు అయినా తినడానికి ప్రయత్నించాలి. సేమ్ వెజిటేబుల్స్ ఏంటి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా అని నాకు చెప్పండి. వెజిటేబుల్స్ వల్ల టేస్టే లేదు, దానికి కుద్గా ఉండే టేస్టే లేదు. అన్నీ జస్ట్ ర్యాండమ్. అది అది ఉంటుంది చూడండి, టేస్ట్లెస్ మైదా ముద్ద అంటాం చూడండి, అలా అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. నథింగ్ లైక్ వంకాయలా లేదు, బెండకాయలా లేదు, దొండకాయలా లేదు, అన్నీ ఒకలాగే ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ మనం మిగతావి ఏవైతే వేస్తామో వాటి టేస్టే తప్ప దీనికి కుద్గా ఉండే టేస్ట్ అన్నది చాలా తగ్గిపోయింది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు ఈ మధ్యన హోమ్ పేజ్ అంతా ఒక 4-5 ఆర్గానిక్ ఫార్మ్స్, ఉదయ్ భాను గారిది ఆర్గానిక్ ఫామ్ ఏదో ఉంది కదా, వాళ్ళన్ని పంటలు అన్నీ పండిస్తూ ఉంటారు కదా, మన వంకాయలు అవన్నీ వచ్చాయి. అది చూసిన తర్వాత ఎంత నచ్చేస్తుందో. మరి నేను ఎప్పుడైతే చేయలేదు చిన్నప్పటి నుంచి, కానీ చాలా బాగా అనిపిస్తుంది. అబ్బాయి ఎవరైనా అలా చేస్తే, అట్లీస్ట్ మా ఫ్రెండ్స్లో ఎవరైనా ఒకరైనా అలా చేస్తే అప్పుడప్పుడు వెళ్ళి మనం కూడా టమాటాలు, బెండకాయలు, దొండకాయలు కట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అబ్బా. అండ్ మార్నింగే దోశ బ్యాటర్ అన్నది గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. రాజ్మా కూడా కుక్ చేసి పక్కన పెట్టేస్తాను. సో ఏంటంటే మధ్యాహ్నం వంట చేసినప్పుడు టక్ చేసి వచ్చి లిటిల్ ప్లానింగ్ మేక్స్ యువర్ బుర్రా హ్యాపీ అనమాట. అంతే, కొంచెం మనకి మధ్యాహ్నం ఏం వండాలనుకుంటున్నాం, మార్నింగ్ ఏం చేయాలనుకుంటున్నాం, కొద్దిగా ఆలోచించేసుకుంటే కూడా చాలా చాలా హ్యాపీగా శాంతిగా అనిపిస్తుంది. ఈలోపు కొంచెం ఆనియన్స్ నానబెడుతున్నాను. అది తర్వాత కర్రీకి, తర్వాత కొంచెం వెనిగర్ ఆనియన్స్ చేయాలి వాటి కోసం కూడా. ఇలా డైరెక్ట్గా కట్ చేస్తే ఏంటి, కళ్ళు అంతా మంట వచ్చేస్తుంది. ఓ పావు గంట నీటిలో నానబెట్టి ఉంచామనుకోండి, ఇంకా కళ్ళు మంట ఏదైతే ఉంటుందో అది ఉండదు అనమాట. రాత్రి మేము కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ కొంచెం బయటవన్నీ ఏఎంబి మాల్కి సాటర్డే సండే అస్సలు వెళ్ళకూడదు. మేము జస్ట్ నా స్పెట్స్ వెళ్ళిపోయి కదా, అది కొనుక్కుందామని వెళ్ళాము అంతే. ఆ B3 నుంచి B1కి రావడానికే మాకు 2 గంటలు పట్టేసేలాగుంది. అరగంట అయిపోయిన తర్వాత ఇంకొద్దు, మళ్ళీ మాల్లోనన్నా అందరూ వెళ్ళిపోయి వెళ్దామని చెప్పి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పార్కింగ్ స్పాట్లో పార్కింగ్లో కార్ పెట్టేసి మేము మరి మీదకి వెళ్ళిపోయి రాత్రి 10:30 వరకు ఆ మాల్లోనే ఉండి 10:30 అప్పుడు వచ్చాం. అప్పుడు కూడా అరగంట పట్టింది తెలుసా. సాటర్డే సండే అస్సలు వెళ్ళకూడదు. అంటే వెళ్తే బండి వేసుకొని వెళ్ళాలి తప్ప కార్ వేసుకొని అయితే అసలు వెళ్ళకూడదు. ఆ పార్కింగ్ ఒకటి B1 B2 కూడా ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత ఆ B3 నుంచి ఆ మీదకి వచ్చినప్పటికీ తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. సో ఆ మీదే ఉన్నాం కదా, అడ్డమైన గడ్డి తిని ఏదైనా లైట్గా తిందాం ఈరోజు అని చెప్పి నేను రాగి జావ చేసుకుంటున్నాను. నాకు ఈ రాగి జావ అంటే ఒక 6 నెలల ముందు అసహ్యం వేస్తుంది అనమాట. పెద్దవాడు తింటాడు, నోట్లో పౌడర్ లాగా తగులుతుంది, అది కూడా నల్లగా ఉంటుంది అన్న ఫీలింగ్. ఏమైందో తెలీదు, సడన్గా ఏదో ఒక వీడియో చూశాను, అది మన బోన్స్ని ఎంత స్ట్రెంగ్తన్ చేస్తుంది, అది మన మంత్కి మన హెల్త్కి ఎంత మంచిది అనేసి సడన్గా అది టేస్టీగా అనిపించేస్తుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ అనమాట. మనం నచ్చదు అనుకుంటే ఎప్పటికీ నచ్చుతుంది. దాని ఒక మంచిగా తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ఇంకా బాగా నచ్చేస్తుంది అని దీన్ని బట్టి నాకు ఒక చిన్న జ్ఞానోదయం అయ్యింది. అదే నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ రాగి నేను వీక్కి కనీసం 3-4 టైమ్స్ కూడా తింటున్నాను. మనకి ఇక్కడ తెలంగాణలో చాలా స్టేపుల్ ఫుడ్ అనమాట రాగి అన్నది. మనకు చాలామంది తింటారు, మేము ఎప్పుడు చిన్నప్పుడు అయితే తినలేదన్నమాట, కానీ ఇప్పుడు చాలా తింటున్నాము. ఒక్కసారి రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత గ్యారంటీగా అది ఉంటుంది కదా, డిఫ్యూజర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంట్లోని. ఏం లేదండి, ఎలక్ట్రిక్ అది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, కర్పూరం ఏమో ఎలక్ట్రిక్ దాంట్లో వేసేస్తే అది రూమ్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది అనమాట. నార్మల్ కర్పూరం కూడా వేయచ్చు, మన కర్పూరం ఉంటుంది కదా ఇంకొకటి గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కార్తీక కర్పూరం కాదు, ఏదో కర్పూరం గుర్తురావట్లేదు, ఆ కర్పూరం వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. రూమ్ మొత్తం చాలా మంచి పాజిటివ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అనమాట. లైక్ మనకు కొంతమంది మనుషులు నచ్చరు, కొన్ని వస్తువులకి అన్నిటికీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంట. మెయిన్లీ బెడ్ కింద మనం ఇలా స్టోర్ చేసి ఉంచుతాం చూడండి, ఈ బెడ్స్ చాలా నెగిటివ్ ఎనర్జీని ఇంటికి తీసుకొస్తాయంట. నేను మొన్న ఒకరు చెప్పారు, ఒకరంటే ఈ రీల్స్లోనే దీంట్లోనే
ఎప్పుడు స్టోరేజ్ ఉన్న బెడ్స్ అన్నవి యూజ్ చేయకూడదంట. అవి యూజ్ చేయడం వల్ల ఆ సామాన్లు కూడా మనం ఎవ్రీడే తీయము, ఏం చేయం కదా. ఆ స్టోరేజ్ ఉన్న బెడ్స్‌లో నుండే సామాన్లకి చాలా చాలా నెగెటివ్ ఎనర్జీ ఉంటదంట. దానివల్ల మనకి బెడ్ మీద మనం పడుకున్నప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీ మనకు కూడా పట్టేస్తది. సో, అంటే పడుకున్నప్పుడు మన బాడీ రిపేర్స్ అవ్వాలి గదా. లైకి అది క్లియర్ చేస్తది కదా మనకి, మన బాడీలోనే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్ని. అవన్నీ చెయ్యకుండా మనం ఇంకా పడుకొని లెగిసినప్పటికీ కూడా మనకి చిరాకుగానే అనిపించడం, ఇంకా నీరసంగానే అనిపించడం, లెథార్జిక్‌గా ఉండడం, అవన్నీ ఆ బెడ్ కింద ఉండే సామాన్ల వల్ల వచ్చే నెగటివిటీతో ఏదోనంట. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇల్లు తీసుకుంటే బెడ్ కింద సామాన్లు లేకుండా ప్లెయిన్. ఇంతకుముందు మా మమ్మీకి ఒక అబ్సెషన్ అనమాట. బెడ్ కింద సామాన్లేవి ఉన్నవి బెడ్లు మా మమ్మీకి అస్సలు నచ్చవు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ముందువే అన్నీ మంచివి ఇప్పుడు కన్నా అన్న ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తది. మా మమ్మీకి ఇల్లు ఒత్తినప్పుడు ఆ కర్ర ఎళ్ళాలి. సో, దాని కింద రాళ్ళు గూడా పెట్టించేవాళ్ళం. మా పాత ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. కింద ఒక బెడ్ ఎత్తు పెరగడానికి ఒక రాళ్ళు పెట్టించేవాళ్ళం. ఎందుకంటే మాప్ చేస్తున్నప్పుడు ఫుల్‌గా మాప్ అవ్వాలి అని చెప్పి. అలా మాప్ ఎవ్రీడే మనం టచ్ చేయడం వల్ల ఆ నెగటివిటీ ఏదైతే ఉంటదో అది పోతదనమాట. ఇప్పుడు ఏంటయిందంటే ఇల్లులు సైజులు మనవి చిన్నవి, సామాన్లు మనకి ఎక్కువ, మన స్టోరేజ్ తక్కువ. ఇంకేం చేస్తాం, ఇంతకుముందు అంటే కనీసం ఒక్కొక్క ఇంట్లో స్టోర్ రూమ్ అని, డాబా అని, మేడ అని అలా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకేమైనా సామాన్లు నచ్చలేదంటే డాబా మీద పడే, కొన్ని రోజులు అది అక్కడ ఉంచే అలా అనేవాళ్ళం. లేదంటే ఆ స్టోర్ రూమ్‌లో పెట్టే, లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తే కూడా తీసుకునేవాళ్ళు. ఇంతకుముందు మన బట్టలు అన్నీ ఎవరికైనా ఇస్తే అందరూ తీసుకునేవారు. బట్ ఇప్పుడు ఎవరికి బట్టలిచ్చినా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సో చీప్‌గా క్వాలిటీ కూడా దొరికేస్తున్నాయన్నమాట. లైక్ వేరే వాళ్ళేసుకునే మంచి బట్టలు మేమేసుకోవడం కన్నా మేము సబగ్గా అయినా కూడా మేమే కొత్త బట్టలేసుకుంటాం అన్న యాటిట్యూడ్ అందరిలోని డెవలప్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా? పాత బట్టలు తీసుకోండి అంటే కూడా ఎవరు తీసుకోవడానికి ఇష్టం పడట్లేదు. సో, ఇట్ విల్ ఫిల్ ల్యాండ్ ఫిల్స్ అనమాట. సో, అదనమాట. బెడ్ నెక్స్ట్ టైమ్ చేయించుకుంటున్నట్టయితే మీ కొత్త ఇల్లు ఫర్నిచర్ కొంచెం ఒక కబోర్డ్ ఎక్స్ట్రా పెట్టించుకోండి. బెడ్ మాత్రం ఖాళీగా ఉంచుకోండి. అది చాలా చాలా మన హెల్త్‌లో, మన మెంటల్ హెల్త్‌లో మనకి వీటన్నిటికి చాలా హెల్ప్ చేస్తది. ఒకవేళ మనం ఆల్రెడీ బెడ్ సర్దేశామనుకోండి, అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవడం, ఆ సామాన్లు కొంచెం కదపడం, కొంచెం సాల్ట్ పోట్లీ అంటాం కదా, అలాంటివి పెడితే కూడా కొంచెం మంచిదంట. ఇది జస్ట్ నేను విన్నాను ఎక్కడో, మీకు చెప్తే నచ్చుతుందని చెప్పి చెప్పానన్నమాట. దీంతో మీతో మాట్లాడుతూ నేను యమ్మీ రాజ్మా కర్రీ కూడా చేస్తాను. ఇట్స్ సో సింపుల్ రాజ్మా కర్రీ. జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాము, దాంట్లోని కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, దాని తర్వాత టమాటో ప్యూరీ పేస్ట్ ఆల్రెడీ చేసి ఉంచాను, అది వేసేస్తాము. జింజర్ గార్లిక్ దంచుకుని యాడ్ చేసేస్తాం. తర్వాత ఉప్పు, కారం, చోలే మసాలా, తర్వాత అని కొంచెం ఏపిన జీలకర్ర పొడి, కొద్దిగా మనకి ఏవేవి ఇష్టం ఉంటాయి అవన్నీ యాడ్ చేసేస్తాం. తర్వాత రాజ్మా యాడ్ చేసేస్తాం. నాకు ఎందులోని పొటాటో వేస్తే ఇష్టం ఉండదనమాట, అందుకోసం నేను కొంచెం స్కిప్ చేస్తాను. బట్ పొటాటోస్ కూడా చాలామంది వేసుకుంటారు. అలాగే ఆయిల్ పెట్టాను కదా, మీకు చెప్పలేదు కదా, సాహిల్ ఒక 1 వీక్ మనాలి ట్రిప్కి వెళ్ళాడనమాట వాళ్ళ స్కూల్ తరపున. ఫస్ట్ టైం నేను వాడిని కన్న తర్వాత ఇది ఫస్ట్ టైం అన్ని రోజులు వాడిని వదిలేసి ఉండడం. ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళిపోయాము 4 డేస్, తర్వాత వాడు మనాలి వెళ్ళిపోయాడు 7 డేస్. 7, 12 డేస్ నేను ఆడి కోసం కాలీఫ్లవర్ ఫ్రై చేయలేదు, నేను ఆడి కోసం వంట చేయలేదు. వాడికి అన్నీ వేరేగా వండుతాను కదా ఇప్పటికి, వాడు ఏవి రెగ్యులర్గా మనం తినేవి అవి తిన్ననమాట మాస్టర్ గారు. సో, వాడి కోసం నేను చేయలేదా అనేసి నా బుర్రలో ఎంత ఉండిపోయింది. వాడికి వచ్చాడండి, అయిపోయిందంతా. వచ్చిన ట్రైన్ ఏమో 6 అవర్స్ లేట్, మిడ్‌నైట్ రాత్రి 1:00కి స్టేషన్‌కి వెళ్ళి వాడిని తీసుకొచ్చాము. ఓ మై గాడ్! ఈ 10 రోజుల్లో ఆడొచ్చిన రోజు రాత్రి నేను మనశ్శాంతిగా పడుకున్నాను తెలుసా. చాలా జాగ్రత్తగానే తీసుకెళ్లారు, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఫోన్స్ అన్నీ వచ్చాయి కదా, అవేమి భయం ఏమైపోతుందా అని కాదు, భయం నా నుంచి దూరంగా ఉండిపోయాడా అనేసి. ఓ మై గాడ్! ఈ వారం రోజులు నాకు అసలు నిద్ర పడుకోలేదా అంటే పడుకున్నాను, 100% పడుకున్నాను. బట్ ఏదో ఒక ఖాళీ, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక మనసులోనే ఒక చిన్న పీకుడు అలా ఉంది. మొత్తానికి ఆడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన మనశ్శాంతి లైక్ లిటరల్లీ 1 గంట. ఆ రోజు స్టేషన్ నుంచి తీసుకొచ్చినప్పటికి ఇంటికి వచ్చినప్పటికి 3 అయిపోయిందనమాట. ఇది లస్సీ చేశాను, బోల్డ్ అంత పెరుగు ఉందని చెప్పి, అదనమాట.
పడుకున్నాను. నెక్స్ట్ డే నేను 11కి లెగిసాననమాట. ఏవేవో కళ్ళు, గిల్లు అన్నీ వచ్చేసి అబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్‌లో పడుకున్నాననమాట. పిల్లల్ని వదిలి ఉండడం కూడా చాలా కష్టం. సో, అమెజాన్ నుంచి ఇవి కొంచెం ఆర్డర్ చేశాను. ఇప్పుడు స్కూల్‌లు ఓపెన్ అయిపోతాయి కదా! రేపు, ఎల్లుండి నుంచి అందరికి కొన్ని కొన్ని పిజ్జా పౌడర్ అంటున్నాను. చీజ్ పౌడర్, పెరి పెరి పౌడర్ ఇలాంటివన్నీ కొంచెం ఆర్డర్ చేశాననమాట. సో, కొంచెం పాప్‌కార్న్ చేసినా, మఖానా ఏమైనా ఏసినా, డ్రై స్నాక్స్‌లో ఏదో ఒకటి ఇవ్వాల్సొస్తది కదా! బస్సులో తినడానికి, దాని తర్వాత స్కూల్‌లో కూడా స్నాక్ టైమ్‌లో తినడానికి వీటన్నిటికి. ఇది ఒక చిల్లీ ఆయిల్ చాలా రీల్స్‌లో అన్నిట్లో చూస్తున్నాను ఈ కంపెనీ. చాలా బావుంటదని చెప్పారు. అయితే చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి ఒకటి తీసుకొచ్చా. వాడిన తర్వాత నేను చెప్తా. మార్నింగ్ మనం చేసుకున్న దోస బ్యాటర్ చూసారా? ఎంత బాగా పర్ఫెక్ట్‌గా ఫర్మెంట్ అయిందో. సౌత్ ఇండియాలో మన ఇండియాలో ఉంటే ఫర్మెంట్ అవుతది చూడండి. అబ్బా! వేరే లెవెల్ అనమాట. నాకు అప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళం కదా! అప్పుడు నాకు ఫర్మెంట్ అయ్యేది కాదు. ఎలా చేసిందో అలాగే ఉండేది. అప్పుడు ఇన్ని ఐడియాస్ ఏం తెలీదు కదా! మెంతులెయ్యాలి, ఇదెయ్యాలి అని చెప్పి. సో, అప్పుడేంటి దోస నాకు అస్సలు బాగే అనిపిచ్చేది కాదనమాట. ఇప్పుడు జంజం అలా చేస్తున్నాయి. క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా అనమాట. సో, అది ఇంకా రేపటి నుంచి పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారంటే వాళ్ళకి టెన్షన్ వస్తుందో లేదో నాకు తెలీదు కానీ, నాకైతే మస్తు టెన్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లెగాల. మార్నింగ్ ఎలా లెగుస్తారు మనుషులు అన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి బాక్సా? బాక్స్ వండాలా? బాక్స్ ఎలా వండుతారు? వండితే చల్లగా అయిపోతే ఎలా తింటారు వాళ్ళు? ఆ! ఎలా ఉంటదసలు? మళ్ళీ వస్తారెలాగా? వాళ్ళకి తెలుసా వాళ్ళు ఏ క్లాస్‌కెళ్ళాలో? అలా ఏంటో వియర్డ్ థాట్స్ అన్నీ బుర్రలో తిరుగుతున్నాయి. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా! సో, వెళ్ళాలి అదనమాట. అండ్ ఇది డిన్నర్ మధ్య మధ్యలో నేను వీడియోస్ చేస్తాను. తర్వాత కొంచెం వాకింగ్‌కెళ్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను. ఇలా నా డే మొత్తం వంట, పిల్లలు ఇలా నడుస్తూ ఉంటదనమాట. ఇది నా లైఫే కాదు, మీలో అందరి లైఫు ఇంచుమించు ఇలాగే ఉంటది. ఇట్స్ అవర్ సింపుల్, గుడ్, ప్రొడక్టివ్ లైఫ్ అనమాట. ఈ పనేంటంటే ఎవరు గుర్తించరు కానీ చేయకపోతే అందరూ గుర్తిస్తారు. ఎవరైనా మీరు ఏం చేస్తున్నారని అడిగారనుకోండి, 2 రోజులు ఆ పని చేయడం మానేయండి. అందరూ గుర్తిస్తారు. అది ఈరోజు ఈ బ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.